హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ చట్నీ బీరకాయ తొక్కు చట్నీ చేస్తానండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, వేడి వేడి అన్నంలోకి నెయ్యి అండ్ ఈ చట్నీ వేసుకుని తింటే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా. సో ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. మంచిగా వేపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా వేగనివ్వాలండి. ఈ చట్నీ స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయము. సో తర్వాత దీంట్లో ఒక 4 నుంచి 5 బీరకాయల నుంచి వచ్చిన పొట్టు అనమాట ఇది. సో ఈ తొక్కుని మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ పిండేసి వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు, సబ్ టైటిల్స్ కూడా డిస్ప్లేలో ఉంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేస్తే నా యొక్క ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక లిడ్ పెట్టేసేయాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. సాఫ్ట్ అయితే చాలు యాక్చువల్లీ. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. సో దీంట్లో ఒక 6 నుంచి 7 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు పల్లీలు కూడా వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, డబుల్ అవుతుంది. సో ఇవన్నీ కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలండి, వాటర్ వేయకుండా. నెక్స్ట్ తాలింపు వేసేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకుంటే ఇంకా క్రంచీగా కూడా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ బీరకాయ తొక్కు చట్నీ యాడ్ చేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవటమే. రైస్ అండ్ ఘీతో ఎస్పెషల్లీ చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ హిట్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్.